దేవుని వాగ్దానం మీద దృష్టి పెట్టండి. మీ పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికను మీరు ఎరిగి ఉండడంలో, అలాగే దేవుడు మీకు ఇచ్చిన మాటను మీరు గ్రహించి జ్ఞాపకం ఉంచుకుని దాని మీద బేస్ చేసుకుని మీ జీవిత బాటలో ఎదురయ్యే ప్రతికూల అలాగే కష్ట పరీక్ష సమయాలలో మీరు ఎప్పుడైతే నిలబడగలుగుతారో, అటువంటి పరీక్షలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిల్లో మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇది రాసి పెట్టుకోండి ఎక్కడన్నా. పరీక్షలు అనేవి మన జీవిత బాటలో మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన జీవితాలు కత్తి మీద సాములాగా ఉంటాయి. కొన్నిసార్లు మనం పరీక్షించబడుతూ ఉన్నప్పుడు మన జీవితాలలో మన చుట్టూ ఉన్నదంతా కూడా శూన్యంగా అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది, అలాగే చాలా బరువుగా భారంగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు భరించలేని బాధగా కూడా అనిపిస్తుంది. వాటన్నింటిలో ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడే ఈ దేవుడు మనకి కావలసిన విధంగా, అంటే మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మీరు ఎదుర్కొంటూ ఉన్న ఏ పరిస్థితిలోనైనా, ఏ పరీక్షలోనైనా మీరు విజయాలు సాధించడానికే ఈ దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.